రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆకాశం మండలం కంటే మికిలి హెచ్చైన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు ప్రవ్వా. అధిక స్తోత్రం నొందదగిన వాడవు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవు. మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా. యుగ యుగాలు నిత్యముండు దేవుడవు. ఆదియు అంతమునైన దేవుడవు. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. బలహీనులమైన మమ్ములను మీరు ప్రేమించినారు. అయ్యా, శత్రువులంగా, విరోధులంగా, దుష్టులంగా, ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. పాపం చేత నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు రక్షించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిత్య నరకం నుండి మమ్మను తప్పించినారు దేవా. నిత్య శిక్ష నుంచి మమ్మను విడిపించినారు తండ్రి. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మను కడిగి మీ బిడ్డలుగా చేసుకొని మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చూపిన ప్రేమ వాత్సల్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. అయ్యా, మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేస్తూ వచ్చారు, సజీవులనుగా ఉంచారు దేవా. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టినామో, అవిధేయతగా ప్రవర్తించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి. నిత్యము మీ నామానికి మహిమకరంగా జీవిస్తూ మీకిష్టులంగా, మీ అందు భయం భక్తి కలిగి నిర్దోషులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, వారి కష్టాలను, బాధలను, సమస్యలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఎంతమంది అయితే ప్రియులు ఓటములను ఎదుర్కొన్నారో, అపజయాల పాలైనారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరిని బట్టి మోసపోయినారో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో అటువంటి వారిని మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డల్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిన్నలనేమి, పెద్దలనేమి మీ అందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వదించే దేవుడో తండ్రి. ఈ సమయాన దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ ఆశీర్వాదములను బిడ్డల మీదకి పంపించండి దేవా. వారి కుటుంబాలలో కుమ్మరించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని హెచ్చించండి తండ్రి. గణపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి మరణించే వారిగా ఉంటున్నారు, రోగులుగా ఉంటున్నారు. దయచేసి దేవా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల్ని సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. అపాయాలు, ఆటంకాలను దూరపరచండి దేవా. ప్రమాదాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, నిత్యము శ్రమల గుండా, సమస్యల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శత్రు భయాల మధ్య నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో అలసిపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మమ్మను వేధించే శత్రువులు, మమ్మను బాధించే పరిస్థితులు, మమ్మను ఆటంకాలకు గురి చేసే ప్రతి పరిస్థితి నుంచి మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది కలిగించే శోధనల నుండి మమ్మను కాపాడండి దేవా. అయ్యా, మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మాకు సహాయం చెయ్యండి తండ్రి. దేవా, మేము నడుచు మార్గంలో అపాయాలు ఏమైనా ఉంటే తీసివేయండి దేవా. కీడుల నుండి మమ్మను కాపాడండి దేవా. అయ్యా, మీరే మమ్మను కాపాడమని మీ దూతలకు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. నీ బిడ్డల్ని మీరు రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు కునుకని దేవుడో తండ్రి, నిద్రించని దేవుడో ప్రవ్వా. దయచేసి దేవా, బిడ్డలు వారి వారి డ్యూటీల కొరకు వెళ్తుండగా మీరే తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. ఈ రాత్రంతా నీ బిడ్డల్ని మీరు కాపాడమని, ప్రతి పరిస్థితుల్లో తోడయ్యుండి సహాయం చేయమని, పనులు చేసుకుంటుండగా కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని హెచ్చించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఎందరైతే పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పాప స్థితిని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా అందరికీ తగ్గింపు హృదయాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, వినయ మనస్కులమై మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మను బ్రతిమిలాడుతూ మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రార్థనలు వినే దేవుడో తండ్రి, మా ప్రార్థనల యందు లక్ష్యముంచే దేవుడో తండ్రి, మా మొరలకు జవాబు అనుగ్రహించే దేవుడో తండ్రి. అయ్యా, మేము అడిగింది మాకు ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం మాలో కలిగించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా, రకరకాల బాధల విషయమై, కష్టాల విషయమై మీ పాదాల వద్ద చేరి రోధిస్తూ మొరపెడుతున్నారు దేవా. కానీ ఆ ప్రార్థన మీద వారు నమ్మకం ఉంచలేకపోతున్నారు తండ్రి. మీ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు దేవా. మీ గొప్ప కార్యాలు యందు ఆసక్తి కలిగి ఎదురు చూడలేకపోతున్నారు కాబట్టే మీ యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేకపోతున్నారు. బాధలలో జీవిస్తున్నారు, కష్టాల పాలవుతున్నారు తండ్రి. దయచేసి దేవా, ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు సంపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచి మీ యొద్ద నుండి గొప్ప కార్యములు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, వివాహాలు జరగ బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో ప్రియులకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎందరైతే దేవా పిల్లలు పుట్టక బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు కనికరించండి దేవా. అద్భుతం చెయ్యండి తండ్రి. ఆశ్చర్య కార్యాన్ని వారి కుటుంబంలో జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి విషయంలో గొప్ప మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. తండ్రిని కోల్పోయిన బిడ్డలను, తల్లిని కోల్పోయిన వారిని, రక్త సంబంధికులను కోల్పోయి, ఇలా రకరకాల వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి లేని లోటును, తండ్రి లేని లోటును మీరు తీర్చండి దేవా. అనాథలుగా మారి బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా. మీ రెక్కల చాటున వారికి ఆశ్రయం ఇవ్వండి దేవా. ఈనాడు దేవా, అనాథలైన బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు దేవా. బిడ్డల్ని రక్షించండి తండ్రి. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి దేవా. వారిని ప్రేమించండి తండ్రి. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి వారిని పోషించండి దేవా. వారి భవిష్యత్తును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తాను అని పలికిన దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరి మధ్య మీరుండండి దేవా. మీరే బిడ్డలకు గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా,
ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, మా కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించండి దేవా. మా బంధువులకు, స్నేహితులకు, సంఘస్థులకు ఉన్న ద్వేషాల నుంచి మమ్మల్ని దూరపరచండి తండ్రి. అయ్యా, రక్త సంబంధికుల మధ్య ఉన్న కలహాలను తొలగించండి దేవా. అయ్యా, అనేకుల ప్రేమలు చల్లారే దినములలో మేము ఉంటున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారుతున్నాయి దేవా. అక్క చెల్లెల మధ్య ద్వేషాలు, అన్న దమ్ముల మధ్య అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో మంది తండ్రి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తండ్రి. ఆస్తులను బట్టి, భూ వివాదాలను బట్టి, పంపకాలను బట్టి ఎంతో బాధపడుతున్నారు, పంతాల మధ్య జీవిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగాలు రాక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యాపారాలు బాగా సాగక కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని బాధపడే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. అయ్యా, ఈ రీతిగా దేవా బిడ్డలు వారి జీవితాలలో ఎదురయ్యే అపజయాలను తలుచుకుంటూ ఎంతగానో కన్నీరు కారుస్తుండగా, నెమ్మది లేని స్థితిలో జీవిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయ్యా, నీ బిడ్డలందరి మీదకి మీ దీవెనలు కుమ్మరించండి దేవా. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, గడిచిన దినమంతా మీ కనుపాప వలె కాచి కాపాడినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా కూడా మీరు మమ్మల్ని రక్షించినారు దేవా. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. రేపటి దినమున మేము చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. ఎందరైతే ప్రియులు ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని అయ్యా ఇలా రకరకాలుగా ఆర్థికంగా నలిగిపోతుండగా, సహాయం లేక ఎదురు చూస్తుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు దేవా. వారి నిధులను నింపుతానన్నారు తండ్రి. దయచేసి దేవా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే బిడ్డలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎందరైతే మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారి పట్ల అద్భుతమైన ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బీదరికంలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అనారోగ్య పరిస్థితుల మధ్య బాధపడే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కనికరించండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, యవనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మేము ఎదుర్కొనే సమస్య ఎంత పెద్దదైనా, దానిని ఎవరూ తీర్చలేనిదైనా, ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండేలాగున మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా పడకల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి భద్రపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక
దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.